నా కోసం ఏడుస్తూ అలాగే నా పక్కనే కూర్చున్నాడు. నాకు కాస్త జ్వరం తగ్గి వాణ్ణి చూసి నాన్న ఆది అనగానే నన్ను పట్టుకొని అమ్మా అనే భయంతో గట్టిగా ఏడ్చేశాడు. ఇప్పటికి కూడా నేను ఒక్క పూట వాడి కనపడకపోతే అస్సలు వాడు ఉండలేడు. ఒక్కోసారి నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నాకు కన్న బిడ్డనివ్వకుండా దేవుడు మంచి పని చేశాడు అని. ఆది లాంటి బిడ్డ అలా స్ప్రా లేకుండా పడుంటే గుండె రాయి చేసుకుని ఉండడం నా వల్ల కావడం లేదు పవిత్ర, నా వల్ల కావడం లేదు. సీతమ్మ, అది అలా ఉంటే బాధని నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పాపం సీతమ్మ తన చేతులతో పెంచింది, ఎలా ఆ బాధని భరించగలదు? కానీ సీతమ్మ కూడా ఆ పవిత్ర మాయలో పడిపోయింది. ఆది కోలుకుంటాడు, ఆదికి ఏం కాదు, నేనేమి కానివ్వను. ఆదితో అదే ప్రాబ్లం సీతమ్మ. కనెక్ట్ అయితే మనకి గుండె చప్పుడుగా అవుతాడు. వాడు ఎదురుగా లేకపోతే గుర్తు చేసుకునే జ్ఞాపకం అవుతాడు. ఎదురుగా ఉంటే ఎన్నో జ్ఞాపకాల్ని మూట కట్టుకోవచ్చు. వాడు మనకి తోడుగా లేకపోతే మన అడుగు ముందుకి పడదు. అంతే, మనకి అంత ప్రేమని పంచుతాడు.